దార్శనికుడు పసిపిల్లల నవ్వులు పసిపిల్లల నవ్వులు పసిపిల్లల నవ్వులు పల్లె పల్లెలు పల్లె పల్లెలు పల్లె పల్లెలు మా ప్రగతికి రూపం మా ప్రగతికి రూపం మా ప్రగతికి రూపం పచ్చని పైరు పచ్చని పైరు పచ్చని పైరు బుద్ధం శరణం బుద్ధం శరణం బుద్ధం శరణం దమ్మం శరణం దమ్మం శరణం సంఘం శరణం సంఘం శరణం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై 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 భీమ్ जोर से बोलो पैर से बोलो జై భీమ్ బోలో జై భీమ్ బోలో. అయితే ఇప్పటికి కూడా వక్తలు ఎవరు రాలేదు కాబట్టి మనం బాబాసాహెబ్ యొక్క కొన్ని విషయాలను చర్చించుకుందామని, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు మన నిర్వాహకులు పర్మిషన్ ఇస్తే ఒక 5 నిమిషాలు బాబాసాహెబ్ గురించి మనం మాట్లాడుకుందామని తెలియజేసుకుంటూ అన్న. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల నేను కొన్ని విషయాలు చదువుతున్న సందర్భంలో అన్న అందరికీ జై భీమ్. చైర్లు ఖాళీ ఉన్నంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నిజమైన అంబేద్కర్ వారసులు. దయచేసి ఫస్ట్ ఫుల్ఫిల్ చేసేయండి. ఆ వెనకలు ఎందుకు కూర్చోరు? అందరు చైర్లు ముందుకు వచ్చేయండి. వెనకల ఖాళీ ఉండాలి, ముందల కాదు. ముందుకు వచ్చేయండి. ఈ సీట్లు ఫుల్ చేసేయండి. ముందు రండి, ముందుకు రండి. ఎందుకంటే నిజమైన అంబేద్కర్ వాసులు కమిటెడ్ ఉన్న వాళ్ళే ఇడికి వస్తారు. వాడే నిజమైన మాలబిడ్డ. ఇప్పుడు మన సాయిగిరి అన్న శిష్యుడు లవ్ కుమార్ మాల, మన రమేష్ మాల, వాళ్ళు ముందుకొచ్చి నవీనకు మద్దతుగా, అంటే మన మాలోళ్ళు మద్దతు ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీకి అని చాలా మంది ప్రచారం చేసిర్రు. ఇక్కడ వచ్చిన వాళ్ళే నిజమైన కమిటెడ్. మనం కంపల్సరీ అంబేద్కర్ వారసులం. ఈ సీట్లు ఫుల్ఫిల్ చేయండి. ముందుకు వచ్చేసి అందరికి ముందుకు వచ్చేసి దయచేసి. ఎందుకంటే మన వక్తలు వచ్చే లోపల ఒక్కొక్కరు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు లక్ష్మణానిగా మాట్లాడుకోవచ్చు. అయితే నేను శాంచక్రలో బాబాసాహెబ్ గురించి తెలుసుకున్న తర్వాత అక్కడ ఆదివారం బాబాసాహెబ్ పట్ల క్లాసెస్ నడుస్తుండేవి. ఆ సందర్భంలో బుక్కులు కొంటూ ఇప్పటికి 750 బుక్లకు పైగా నేను బాబాసాహెబ్ బుక్కులను సేకరించాను. ఆ సందర్భంలో నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, జై భీమ్ నినాద సృష్టికర్త అయితే ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది లక్ష్మణ నగరారే హరిదాస్ అని చెప్పి. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడ జీవించుండు, ఎలాంటి పరిస్థితులలో జీవించుండు, ఆయన జాతి ఏందనేది చాలా మందికి తెలియని విషయము. అయితే ఆయన మహర్జాతి మాల జాతి మాలసింహం. అయితే భీమా కోరగాం ప్రాంతంలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అనుచరుడు ఎల్ఎన్ హరిదాస్ గారు అన్న విషయాన్ని మటుకు మనం కానీ తెలుసుకోకపోతే, ఆ రక్తంలోనే ఉంది కాబట్టి ఎల్ఎన్ హరిదాస్ గారు ఎంతో త్యాగం చేశాడు. చాలా తక్కువ వయసులో 1904 జనవరి 6వ తారీఖున పుట్టి 1939 జనవరి 12వ తారీఖున మరణించాడు. అంటే మీరు లెక్కేసుకుంటే 35 సంవత్సరాల 6 రోజులు మాత్రమే బతికినటువంటి చాలా తక్కువ వయసు కలిగిన వ్యక్తి, అంబేద్కరిజం పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి, అంబేద్కర్ కోసమే బాబాసాహెబ్ కోసమే పనిచేసినటువంటి వ్యక్తి, బాబాసాహెబ్ కోసమే మరణించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోకపోతే మనం అంబేద్కరిస్టులం ఎలా అవుతామన్న ఆలోచన నాలో వచ్చినప్పుడు మేము ప్రతి సంవత్సరం నాగపూర్ వెళ్తా ఉన్నాము. ఆ సందర్భంలో ఆయన ఎక్కడ పుట్టినని చెప్పి మేము చేసిన పరిశోధనలో నాగపూర్ నుంచి కరెక్ట్ 20 కిలోమీటర్ల దూరంలో కామ్టీ అనే ప్రాంతంలో ఆయన జన్మించాడు. ఆ కామ్టీ ప్రజల కోసం ఎంతో త్యాగం చేశాడు, ఎంతో సేవ చేశాడు. ఆ చేస్తున్న సేవలో బాబాసాహెబ్కు అటాచ్ అయ్యాడు. ఆ అటాచ్ అయిన తర్వాత ఆయన చేసినది ఏంటంటే 1935 మార్చి 2వ తారీఖున నాసిక్లోని కాలారాం టెంపుల్ ఉద్యమం జరుగుతుంది. దేవాలయ ప్రవేశ ఉద్యమం జరుగుతుంది. ఒక్క రోజుకు అక్కడ 150 మంది ప్రతిరోజు
నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అయితే ఒక్కొక్కరు పేరు రాసుకొని వాళ్ళు నిరాహార దీక్ష కూర్చోవాలంటే కూడా 3-4 నెలలు టైం పట్టేది. అంత 8,000 మంది పేర్లు రాసి పెట్టుకుంటే వాళ్ళ రోజు వచ్చేటానికి 3-4 నెలల టైం పట్టేది. అక్కడ మహిళలు కూడా 50 మంది మహిళలు ఉంటే 75 మంది దాకా పురుషులు ఉండేది. ఒకటే సిస్టమ్ పెట్టిండు బాబాసాహెబ్. ఈ విచ్చలవిడిగా ఒకటే రోజులో చేసేది కాదు. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని కానీ మనం నడపాలంటే మనకు ఆర్థికంగా అయినా కానీ శారీరకంగా మనం బలంగా లేము కాబట్టి మానవ వనరులను ఉద్యమాన్ని పొదుపుగా వాడుకోవాలని చెప్పి బాబాసాహెబ్ అట్లా 125 నుంచి 150 మందిని ప్రతిరోజు ఉద్యమంలో ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంలో వాళ్ళు ఒక 1930 మార్చి 3వ తారీఖున మొదలైన ఉద్యమం 4 సంవత్సరాల తర్వాత జై భీమ్ నినాదం పుట్టింది. ఆ ఉద్యమం పోరాట యోధులను ఉత్తేజపరచడానికి పుట్టినటువంటి ఉద్యమం. ఆ జై భీమ్ నినాదం కోసం ఎల్ఎన్ హరిదాస్ గారు రాసినటువంటి లెటర్ ద్వారా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ సృష్టికర్త ఎల్ఎన్ హరిదాస్ అని తెలిసింది. అయితే కన్వానా నది అనే ప్రాంతంలో నది ఒడ్డున ఆయన సమాధి ఉంది. మొత్తం చెట్లు గుట్టలు అది మొత్తము ఒక అడవిలాగా ఏర్పడిపోయింది. ఆ ప్రాంతాన్ని మొత్తము నేను చదివిన బుక్కులో దొరికిన ఆనవాళ్ళు పట్టుకొని కన్వానా నది ప్రాంతమున ఆయన సమాధి ఉందంట తెలుసుకుందామని పోయి చూసిన తర్వాత ఆ సమాధి మీద ఉన్న అక్షరాలు ఏమున్నాయంటే హిందీలో జై భీమ్ కా జనక్ అని రాసి ఉంది. అంటే జై భీమ్ కా జనక్ చనిపోయినప్పుడు టీబీ రోగంతో చనిపోయాడు. ఆయనకు రూపాయి కూడా లేని పరిస్థితి. అప్పటికి ఆయన ఎమ్మెల్యే బాబాసాహెబ్ ఏర్పాటు చేసినటువంటి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ నుంచి 1937లో 17 మంది ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిస్తే 15 మందిలో కాంటీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎల్ఎన్ హరిదాస్ గారు జై భీమ్ నినాద సృష్టికర్త ఒక అనాథ సమాధిలాగా పడి ఉండడం మాకు చాలా బాధ అనిపించింది. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఏడి మద అయితేనేమి కుమార్ అయితే మేమంతా అక్కడికి వెళ్ళి అక్కడ సాఫ్ చేసి దాని పట్ల కొంచెం శ్రద్ధ తీసుకొని అక్కడి వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళ మనవడైనటువంటి ఎల్ఎన్ రాజేష్ అని అతన్ని కలిసినాము. ఆయన ఒకటే కొడుకంట. వాళ్ళ ఎల్ఎన్ హరిదాస్ కు ఒక కొడుకు. ఆయన తర్వాత ఈయననే మనవన్గా ఒక మనవడు 3 మనవరాలు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎమ్మెల్యే జాతి కోసం తన జాతి ప్రజల కోసం ఒక ఎమ్మెల్యే 1 రూపాయి తన దగ్గర ఉన్న డబ్బులను 1 రూపాయి కూడా సొంత ఖర్చులకు వాడుకోకుండా టీబీ రోగం వస్తే కూడా హాస్పిటల్కి చూపించుకోకుండా సమాజం డబ్బు ఇది. ఈ డబ్బును మనం ఖర్చు చేస్తే నేను మళ్ళీ సమాజానికి తిరిగి ఇవ్వలేను కాబట్టి నేను ఈ డబ్బును ఖర్చు చేయనని చెప్పినటువంటి అంత త్యాగవంతుడు సాగుకైనా సిద్ధమయ్యాడు. కానీ సమాజం సొమ్ము 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. కానీ నేడు మాలలు ఏం చేస్తున్నారంటే మీటింగ్ల పేరు మీద, జయంతుల పేరు మీద, వర్ధంతుల పేరు మీద, బర్త్డేల పేరు మీద కలెక్షన్లు చేసి కలెక్షన్ కింగులుగా మారి అక్షరం ముక్క రాని తాపీ మేస్త్రులు కూడా ఈరోజు ఫార్చునర్ కార్లలో తిరుగుతుండ్రు. మాలమ్మ నాడు పేరు చెప్పుకొని అదే మాకు బాధ అనిపిస్తుంది. ఆయనతో పాటు మేము పని చేసినాం. పివి రావు సార్తో కలిసి పని చేసినాం. సెక్రటరియట్ ముట్టడికి పోయినాము. 43 మంది సెక్రటరియట్ ముట్టడిలో మాలలు అరెస్ట్ అయితే అందులో మా ఊరు నుంచి 13 మంది అరెస్ట్ అయినాము. దానిలో నేను ఒకని. దీపావళి పండుగ అప్పుడు ముషిరాబాద్ దగ్గర ఉన్నటువంటి ముషిరాబాద్ జైలు ఇప్పుడు గాంధీ హాస్పిటల్ అయింది. అది అందులో మేము దీపావళి పండుగ చేసుకున్నాం. మాలమ్మ నాడు ఉద్యమంలో పాల్గొని గుర్రాలతో తొక్కేస్తుంటే మేము అప్పుడు ఇంటర్ అయిపోయింది. అంటే వాస్తవం చెప్పుకోవాలంటే ఇంటర్ ఫెయిల్ అయ్యి హైదరాబాద్ పనికి వచ్చినాము. పని చేసుకుంటున్నటువంటి సందర్భంలో మాలమ్మాడు ఉద్యమానికి పివి రావు సార్ గారు పిలుపునివ్వడంతో మేమంతా కదిలినాము. అందరితో పాటు మేము కదిలినాము. బోడమడ నుంచి కదిలినాము. ఆ సందర్భంలో పోలీసులు లాఠీలతో కొడితే మా పేరగాన్ చెప్పులు తెగిపోయిన పేరగాన్ చెప్పుకు పినిసు చుట్టుకున్నటువంటి చెప్పులు కూడా లేని పరిస్థితుల్లో ఆ పినిసు చెప్పులను కూడా పోలీసులు అంటూ వీధికి విసిరినటువంటి మేము చెప్పులు లేకుండా పాయింట్లు చినిగిపోయి అదే జిహెచ్ఎంసి హాస్పిటల్లో పెండ్లవెల్లి వాళ్ళు నడువులు ఇరిగినాయి. ఒక ఆయన కాలు ఇరిగింది. ఈ చెన్నయ్యకు నడువులు ఇరిగితే ఆయనకు అందరికి కాలు చేయరు ఇరిగితే
వాడు పేషెంట్ అవుతాడు. కానీ ఇక్కడ ఏమైందంటే ఆయనకు దళిద్రమే అదృష్టం కాబట్టి మాల మహానాడును వినాశనం చేస్తున్నటువంటి బాధను మేము చూడలేకపోతా ఉన్నాము. అందుకన్నా మీలాంటి యువకులు అందరూ కూడా మాల మహానాడు ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. మేము రావడం కూడా నా ఉద్దేశం అయితే మాల మహానాడు ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అంతా రావాలనుకున్నాము, వచ్చినాము. అయితే మనం ఏం చెప్తున్నామంటే మనం గాన త్యాగం చేయకపోతే జాతి నిర్మాణం జరగదు. జాతి నిర్మాణం జరగకపోతే బాబాసాహెబ్ రాజ్యాంగం రాయలేదు అంటాడు ఒకడు, అమర ప్రసాద్ అనేవాడు. వానికి నేను ఒకటే అడిగిన, ఫోన్ చేసి 54 నిమిషాలు అమర ప్రసాద్తో మాట్లాడినప్పుడు, బాబు నువ్వు క్రిస్టియన్ నుంచి మాలకు వచ్చినావు కదా, నువ్వు క్రిస్టియన్ ఉన్నప్పుడు బీసీ సర్టిఫికెట్ ఉండాలి కదా, నీకు ఇప్పుడు మాల సర్టిఫికెట్ ఇచ్చిన కొడుకెవరు అని అడిగిన. అంటే వాడేమంటాడు మా నాయన మా తాత మేమంతా క్రిస్టియన్లకు పోయినాం కానీ మేము సర్టిఫికెట్ తీసుకోలేదని అంటే మనం ఏమంటున్నామంటే వాడు హిందూ దేవుళ్ళ పేరు చెప్తున్నాడు, వాడు చదువుకోవడానికి హక్కులు కల్పించిన బాబాసాహెబ్ను తిడుతున్నాడు, రాజ్యాంగం రాయలేదంటుండు, కనపడితే కాల్చేస్తా అంటున్నాడు. అయినా కానీ మన జాతి మొత్తం ఎవరి పనులలో వాళ్ళు ఉన్నాం కాబట్టి మనకు ఈరోజు వర్గీకరణ కావడానికి కూడా వాళ్ళకు వీళ్ళ పనులలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళ కింద మంట పెట్టినాము, వీళ్ళు ఎవరు కూడా మన జోలికి రారనుకొని వాడు సుప్రీంకోర్టు నుంచి తీర్పు ఇప్పించిండు. ఇక్కడ వర్గీకరణ అయిపోయింది. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే ఎల్ఎన్ హరిదాస్ గారు త్యాగం ఎంత ఉందో, బాబాసాహెబ్ నినాదం ఏదైతే ఉందో జై భీమ్ నినాదం, ఆ జై భీమ్ నినాదానికి కూడా అంతే చరిత్ర ఉంది. కాబట్టి మనం గాన చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర నిర్మాతలం కాలేవన్న విషయాన్ని గాన మనం గమనించకపోతే చాలా విచ్ఛిన్నం జరుగుతుంది. ఇప్పుడు మాల మాదిగలను విడదీసిర్రు, రేపు ఉపకులాలను కూడా విడదీసే కుట్ర జరుగుతుంది. కాబట్టి మనమంతా ఐక్యం కావాలి. మనం ఐక్యమైతున్నాం. ఇంకొక ఇక్కడ దారుణమైనటువంటి సంఘటన ఏంటంటే ఎవడో వస్తున్నాడు, కరీంనగర్ నుంచి వస్తున్నాడు, మందాల భాస్కర్ అంటాడు, ఇంకోడు వస్తుండు, ఈడ వచ్చి బోడబండల ప్రెస్ మీట్ ఇస్తున్నాడు. దీనికి కారణం ఏంది? వాని వెనుక ఒక్కడు కూడా జూబ్లీహిల్స్ ఓటర్ లేడు. నువ్వు ఎట్లా ప్రెస్ మీట్ ఇస్తున్నావు? జూబ్లీహిల్స్ ఓటర్వే కాదు, నువ్వు మాలలంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటేస్తారని నీవెట్లా చెప్తావు? జూబ్లీహిల్స్ ఓటర్లను అడిగినావా? జూబ్లీహిల్స్ ఓటర్ నీ వెనకాల ఉన్నాడా? నీవెట్లా ప్రెస్ మీట్ ఇస్తున్నావు అని చెప్పి మేము ఈ మీటింగ్ పక్షాన, ఈ మీటింగ్ సమావేశం ముందు మేము మాందాల భాస్కర్ అయితేనేమి ఆ రామచంద్రరావు అయితే ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎట్లా ఇస్తారు? మీకు ఎక్కడిది ఓటు? మేమంతా నవీన్ అన్న తిరుగుతున్నాము, మాలలంతా నవీన్ అంటే తిరుగుతున్నాము, నవీన్ అన్న కోసం పనిచేస్తా ఉన్నాము. మళ్ళీ మీరెక్కడి నుంచి ఈ చిల్లులు పెట్టడం ఏంది, ఈ కుట్రలు చేయడం ఏంది? మాలలు ఆల్రెడీ చితికిపోయి ఉన్నారు. నీవెట్లా ఇక్కడ వచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఎంత ముట్ట చెప్పారు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళని అడుగుతున్నాం మేము. ఇప్పుడు మాందాల భాస్కర్ అయితేనే ఆ రామచంద్రన్ అయితేనేమి నీకెంత ముట్టింది అని అడుగుతున్నాం. నా ఉద్దేశంలో వాళ్ళు పైసల మనుషులే కానీ జాతి మనుషులు కాదు. జాతి కోసం ఏ రోజు పని చేయలేదు, జాతి కోసం పని చేసినాము, జాతి కోసం తనల తిన్నాము. దీపావళి పండుగను కూడా ముషిరాబాద్ జైల్లో 4 రోజులు దీపావళి పండుగ చేసుకున్నాం మేము. ఏం లేదు, ఇంత హైట్ గోడలు ఉంటాయి, మనుషులు కనిపించారు. నేనైతే కొత్త, నాకు జ్వరం వచ్చింది, పారాసెటమాల్ టాబ్లెట్ ఇచ్చేటోళ్ళు లేడు. ఈయన తీసుకుపోయాడు, కుమార్ తీసుకుపోయి హాస్పిటల్లో టాబ్లెట్ ఇప్పించింది. ఇవన్నీ ఎక్కడ ఇంత త్యాగాలు ఉన్నాయి మాయి. మీరేమో ఈరోజు తెల్ల బట్టలు వేసుకొని వస్తారు, నాయకులుగా వస్తారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం జూబ్లీహిల్స్ లో తిరుగుతున్నారు. బిడ్డలాలా, ఇప్పుడు ఈ సభాముఖంగా మేము మీకు ఒకటే అల్టిమేట్ జారీ చేస్తా ఉన్నాం. రేపటి నుండి వచ్చి తిరగండి, మాలలే మిమ్మల్ని వెంటబడి కొడతారన్న విషయాన్ని కూడా మీకు తెలిసే వరకు ఈ వాయిస్ను కూడా ప్రతి ఒక్కరూ చెప్పాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటూ, అయితే నాకు ఎక్కడ మాట్లాడినా ఒక విషయం మటుకొని చెప్పాలని ఉంటుంది. బాబాసాహెబ్ లా చదివిండు. ఆయన